జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. 13 ఏళ్లుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నామని, గత 6 సంవత్సరాల నుంచి ఎలాంటి జీతభత్యాలు పెరగడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని, సమగ్ర శిక్షలో పనిచేసే ఉద్యోగులకు పదవి విరమణ వయసు 60 నుంచి 62 పెంచాలని డిమాండ్ చేశారు. మేము గత 13 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. గత 6 సంవత్సరాలుగా మాకు ఎటువంటి జీతభత్యాలు పెరగడం లేదు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా కానీ మాకు ఎటువంటి జీతాలు పెంచడం లేదు. గత ప్రభుత్వంలో కానీ మేము ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసినప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళు కానీ ఏం చేశారు, మీకు న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. సరే, మాట ఇచ్చినా కానీ ఇప్పుడు వచ్చి 1.5 సంవత్సరం దాటుతున్నా కానీ మాకు సంబంధించిన ఎటువంటి జీతభత్యాలు పెంచడం కానీ, ఎటువంటి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పేసి విషయం కానీ, తర్వాత ఈఎస్ఐ పిఎఫ్ గ్రాట్యుటీ కానీ మాకు అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాము. మినిమం టైం స్కేల్ వర్తించే విధంగా అడుగుతున్నాము. అలాగే మాకు ఉద్యోగం గురించి 62 సంవత్సరాల వయసు కానీ, అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు పెంచడం జరిగింది. కానీ ఓన్లీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో ఏదైతే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఎవరికైనా కానీ 60 సంవత్సరాలకే పదవీ విరమణ కల్పిస్తున్నారు. కాబట్టి మాకు కానీ 62 సంవత్సరాల పదవీ విరమణ వయసు పెంచాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ప్రతి ఉద్యోగికి ఇక్కడ మెటర్నిటీ లీవ్లు, ప్రెటర్నిటీ లీవ్లు కానీ సంబంధించిన విషయాలు ఏవి అమలు కావడం లేదు.